ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈరోజు మదర్స్ డే కనుక అందరికీ హ్యాపీ మదర్స్ డే. దేవుని వాక్యము మీకు అందరికీ నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే దేవుడు సర్వమానవాళికి మాత్రమే కాదు, ఎవరైతే దేవుని నమ్మి దేవుని ఆరాధిస్తూ దేవుని కలిగి జీవిస్తున్నారో వారందరికీ దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. ఏంటంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములో దేవుడు తన ప్రజలకి తనను నమ్మి తనను ఆరాధిస్తూ తనను వెంబడిస్తున్న జనులందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అనేది నేను చదివి వినిపిస్తానండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దేశములో ప్రాంతములో మనము దీర్ఘాయుష్మంతులు అగినట్లుగా దీర్ఘకాలము మనం సజీవంగా బ్రతుకున్నట్లుగా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం జీవించాలి అంటే దేవుడు మనకేం చెప్తున్నాడంటే తండ్రిని తల్లిని సన్మానించండి అని. సన్మానించడం అంటే ఈరోజు మదర్స్ డే కనుక ఈరోజు చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అదే మాత్రమే కాదు, కానీ వారి జీవిత కాలంలో మనము వారి యొక్క వృద్ధాపంలో వారికి మనము తోడుగా ఉండాలని, వారిని ఆదరించాలని, వారిని పోషించాలని అది సన్మానించడం అంటే. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ దేవుడు నెరవేర్చి కూడా చూపిస్తూ ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 20వ వచనంలో 16వ వచనములో నేను చదివి వినిపిస్తానండి. యోహాను సువార్త 19:26, యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచినట్టు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూడండి, ఈ మాట ఎప్పుడు నెరవేర్చాడంటే సిలువలో సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెడుతున్న సమయంలో, తన ప్రాణము పోతున్న ఆ క్షణములో తన తల్లిని చూసి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట. కాబట్టి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అది నెరవేర్చి కూడా చూపిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడు. కనుక ఈరోజు యేసుక్రీస్తు దేవుని నమ్మిన మనమందరము కూడా ఆయన మనకించిన ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎలాగ ఇచ్చాడో అది నెరవేర్చి చూపించాడు. కనుక మనము కూడా ఆ విధంగా తల్లిదండ్రుల విషయంలో మనము బాధ్యత కలిగి మనము నడుచుకుందాం. ఆ దేవుని చేత మనం దీవించబడి ఆశీర్వదించబడదాం. ఈ మాటలు వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.